ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఈరోజు నా భార్య అందంగా రెడీ అయింది? ఏదైనా స్పెషలా? మామ మర్చిపోయి అంటున్నాడా లేక కావాలని అంటున్నాడా? ఏంటి విశేషం సీత? ఆ ఊళ్ళో మా పక్కింటి బామ్మగారు పెద్ద మనిషి అయిందంట. పేరంటానికి రమ్మని అన్నారు. బామ్మగారు అంటున్నావు అంటే ఆవిడ ఆల్రెడీ పెద్దది కదా, మళ్ళీ పెద్ద మనిషి అవ్వడం ఏంటి? నాకు కోపం తెప్పించుకు మామ. డౌట్ అడిగినా కోపమా? ఏంటి అలక కూడానా? నువ్వు అలిగితే ఎంత అందంగా ఉంటావో తెలుసా? పో మామ, నేను అస్సలు నమ్మకూడదు. నేనేం చేశానే? నేనెందుకు రెడీ అయ్యానో నీకు తెలీదా? తెలియకే కదా అడిగాను. ఈ మాత్రం దానికి నాతో నీ వేలికి ముద్దు పెట్టించుకోవడం ఎందుకో? నా నుదుటినా నువ్వు ముద్దు పెట్టడం ఎందుకో? ముద్దా? ఈవినింగ్ మనం బయటికి వెళ్దాం. ఓ చా, నేనెంత మొద్దుని! ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పాను కదా. ఐఎమ్ వెరీ సారీ సీత. ఆఫీస్లో క్లయింట్స్తో మాట్లాడుతూ లేట్ అయింది. మధ్యలో నీకు ఫోన్ చేసి చెప్దామనుకొని మర్చిపోయాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఒక 10 minutes టైం ఇవ్వు, రెడీ అయ్యి వస్తాను, బయటికి వెళ్దాం. వద్దులే మామ, ఇంకెప్పుడైనా వెళ్దాం. హే, అలా అలగకు. వెళ్దామని చెప్తున్నాను కదా. అలకతో చెప్పడం లేదు మామ. నువ్వు ఆఫీస్లో అలిసిపోయి ఉంటావు కదా, మళ్ళీ ఇప్పుడు బయటకెందుకు? నిజంగానే చెప్తున్నావా? నీతో అబద్ధం చెప్తానా? నా మీద కోపంతో అంటున్నావేమోనని. నీ మీద నా కోపం ఎందుకు వస్తుంది మామ? నేను కొన్నాళ్ళు ఆఫీస్కొచ్చాను. అక్కడ ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నాకు తెలీదా? నువ్వు బంగారానివే, బాగా అర్థం చేసుకుంటావు. నువ్వు ఇంకా నాతో గొడవ పడతావేమో అనుకున్నాను. నీతో గొడవ పడకూడదని విద్యాదేవి టీచర్ చెప్పింది కదా. ఆవిడెందుకో నా గురించి కంగారు పడుతుంది. విషయం ఏంటని అడిగితే చెప్పదు. పొద్దున్న నా మీద బలిపడినప్పటి నుంచి నాకు భయంగానే ఉంది. మన మధ్య ఎలాంటి సమస్యలు రాకూడదు మామా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఇంకా మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సీత? అలా అని అనవసరంగా ఏదో ఒకటి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు. ఈ సీతకి ఈ రాముడు తోడుగా ఉండగా ఎలాంటి ఇబ్బంది రాదు. నీకో విషయం చెప్పనా? ఎవరి మధ్య అయినా అండర్స్టాండింగ్ లేకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఏంటి మామా? ఎలాగూ అందంగా రెడీ అయ్యావు కాబట్టి, బయటికి వెళ్ళే పని కూడా లేదు కాబట్టి ఏం చేద్దామని మామా? నేను నిన్ను, నువ్వు నన్ను లవ్ చేసుకుందాం. ఈరోజు నీ ప్లాన్ ఏంటి మహా? చాలా పెద్ద ప్లానే ఉంది బావగారు. పెద్ద ప్లానా? ఏంటది? అది అర్చన, కామెడీ చెయ్యకు. మీ బావగారేమో నన్ను ఆఫీస్కి రావద్దు, ఇంట్లోనే రెస్ట్ తీసుకో అన్నారు. ఇంకా నాకేం ప్లాన్లుంటాయి? రామాలయంలో హరికథ చెబుతున్నారంట చెల్లాయ్, వెళ్ళొస్తావా?
అదొక్కటే తక్కువైంది నాకు. నేను ఖాళీగా ఉన్నానని ఆఖరికి మా అన్నయ్య కూడా నా మీద సెటైర్లు వేస్తున్నాడు. కొద్ది రోజులు ఓపిక పట్టు మహా. అంతా సెట్ అయ్యాక నిన్న ఆఫీస్కి తీసుకెళ్తాను. మీరు ఆఫీస్లో సెట్ చేసేదేముంది బావగారు, ఇంట్లో మహా పెద్ద సెటప్పే చేస్తుంది. ప్రీతి, హాయ్ పిన్ని. ఉరుములేని పిడుగులా వీళ్ళూడి పడ్డారేంటి? నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదు పిన్ని. మా కోసమే దేవుడు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపించాడు. అవును పెద్దమ్మా, మీరే తిరిగి రాకపోతే మేమేమైపోయేవాళ్ళమో. మహాలక్ష్మి ఎప్పుడో తిరిగొచ్చింది, మీరు ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటి కూతుళ్ళు కాదు చలపతి, అత్తారింటి కోడళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వస్తారు? చలపతి బావుకి పెళ్ళాం పిల్లలు ఉంటే కదానయ్యా ఇవన్నీ తెలిసేది. పెద్ద నీకే పెళ్ళాం కూతురు ఉన్నట్టు ఉన్న ఒక్క కూతుర్ని మహాలక్ష్మి ఒక వెదవకిచ్చి దొంగ పెళ్లి చేస్తే ఏం మాట్లాడలేదు, కానీ నా పెళ్ళాం పిల్లల గురించి చెబుతున్నాడు. మీ అత్తారిళ్లల్లో అంతా ఓకే కదా? అంతా ఓకే పిన్ని, ఏ ప్రాబ్లం లేదు. నువ్వు చేసిన పెళ్లి వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను పెద్దమ్మా. ఏంటి సిస్టర్స్ ఇలా సడన్గా వచ్చారు? పిన్ని తిరిగొచ్చిందని నువ్వు ఆ మధ్య మాకు ఫోన్ చేసి చెప్పావు కదన్నయ్య. పిన్నిని చూద్దామనే వచ్చాం. పిన్ని క్షేమంగా తిరిగి వచ్చినందుకు చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్లి మొక్కు చెల్లించుకోవాలనుకున్నాం. ఆ మొక్కుతో పాటు పెద్దమ్మని చూసి మాట్లాడిపోదామని వచ్చాం. పెళ్ళిళ్ళయ్యాక మీలో భక్తి బాగానే పెరిగిందే. అవునవును, పెళ్లికి ముందు ఫ్రెండ్స్ అని పబ్బులని తిరిగిన వాళ్ళు ఇప్పుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం విచిత్రంగా ఉంది. ఆడపిల్లలు రాక రాక పుట్టింటికొస్తే అవే మాటలన్నయ్యా. వాళ్ళు మేనకోడళ్ళు కాబట్టి చలపతి బాబాయ్ ఆట పట్టిస్తున్నారులే అత్తయ్య. మీతో పాటు మీ శ్రీవార్లు రాలేదే? వాళ్ళకి ఈ విషయం తెలీదా? తెలుసన్నయ్య, ఆయన ఆఫీస్ పని మీద ముంబై వెళ్లారు. మా ఆయన కూడా చెన్నై వెళ్ళాడు. మీ మొగుళ్ళు ఇంట్లో ఉండరా? ఎప్పుడు టూర్లకు వెళ్తుంటారా? ఇలా అయితే మీరు కాపురాలు చేసినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.